ఓ ధనికుడైన తండ్రి తన కుమారునికి పేదవారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో చూపించడం కోసం ఒక గ్రామానికి తీసుకువెళ్తాడు. ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబంతో కొంత సమయం గడుపుతారు. తిరుగు ప్రయాణంలో తండ్రి కొడుకుని ఇలా అడిగాడు, చూసావు కదా పేదవారు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో, దీన్ని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు? దానికి సమాధానంగా కొడుకు ఇలా అంటాడు, మనకి ఒక కుక్క మాత్రమే ఉంది, వారికి 4 కుక్కలు ఉన్నాయి. మనకి ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది, వారికి నదియే ఉంది. మనకు చీకటి పడితే ట్యూబ్ లైట్లు ఉన్నాయి, వారికి ఆకాశమంతా నక్షత్రాలే ఉన్నాయి. మనం ఆహారాన్ని కొంటున్నాము, కానీ వారికి కావలసిన ఆహారాన్ని వాళ్ళే పండించుకుంటున్నారు. మనకు రక్షణగా గోడలు ఉన్నాయి, వారికి రక్షణగా స్నేహితులు ఉన్నారు. మనకు టీవీ, సెల్ ఫోన్స్ ఉన్నాయి, కానీ వాళ్లకు వారి కుటుంబంతో, బంధువులతో ఆనందంగా గడుపుతున్నారు. మనము ఎంత పేదవాళ్ళమో నాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ డాడీ అని తన తండ్రితో అంటాడు. కాబట్టి మనము ఎంత పెద్ద మేడలో ఉంటున్నాము అని కాదు, ఎంత ఆనందంగా ఉంటున్నాము అనేది ముఖ్యం.